నమస్కారం. నిన్న ఈవినింగ్ క్లియర్గా క్యాట్లిస్ట్ క్రైమ్ అవేర్నెస్ అని నేను చెప్పాను. కులవర్ధన్ అనేవాడు చస్తాడు చూడండి అన్న. ఏ రకంగా? చంద్రబాబు నాయుడు మార్క్ ఎన్కౌంటర్ అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కురబాలకోట మండలం కనసానవారిపల్లి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు ఏం జరిగింది? సింపుల్గానే చెప్తా. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడపిల్లల జోలికి వస్తే వారిని వదిలిపెట్టం. మొన్న తునిలో ముసలోడు, ఇప్పుడు వీడు. ఈ కులవర్ధన్ అనేవాడికి సంబంధించి ఆల్రెడీ గతంలో కొన్ని కేసులు ఉన్నాయంట. లోక్ అదాలత్తో మీద రాజీ కుదిర్చారు. అప్పుడే కనుక వాడిని కఠినంగా శిక్షించి ఉంటే ఈరోజు ఇంత దారుణం జరిగేది కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటున్నాడు అప్పుడే శిక్షించి ఉంటే ఇంత దారుణం జరిగేది కదా. బాబోయ్ అయ్యా జగన్ గారు, ఆ రాజీలు అవన్నీ జరిగింది మీ హయాంలోనే స్వామి. సరే ఎనీవే, పాప ఇల్లు ఎదురింటోడు పక్కింటోడు వీడు కులవర్ధన్ అనేవాడు. వాడితో నమ్మింది వెళ్ళింది. ఇక వాడు ఆ పాపను బలాత్కారం చేశాడు. రిపోర్ట్లో వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఇక నీళ్ళల్లో ముంచి చంపి డ్రమ్ములో మూతేసి పెట్టాడు. డే అంతా వెతికారు, పెళ్ళి ఎక్కడ కనపడతల్లా. దాన్ని ఇక పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చున్నారు. చుట్టుపక్కల మొత్తం వెతికారు. వాళ్ళ ఇంట్లో వెళ్ళినట్టు వెతుకుతున్నారు. వీడికి ఇంటికి వచ్చి తలుపులు కొడితే వీడే తీలా. ఎవడన్నాడని చూస్తే లోపల నిద్రపోతా ఉన్నాడు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ మొత్తం సిసిటీవీ జరిగేప్పుడు చివరికి వీడితోనే వెళ్ళిందని అర్థమైంది. ఇక ఇట్ట కాదని చెప్పేసి వచ్చేసి తలుపులు బదలు కొట్టి చూస్తున్నప్పుడు లోపల డ్రమ్ములో బాడీ ఉంది. అదే సమయంలో వాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఇక వాడిని మాకు అప్పచెప్తేనే పాప బాడీని ఇస్తామని చెప్పేసి వాళ్ళ నాన్న రిమైనింగ్ వాళ్ళు మదనపల్లి ఇదంతా జరిగింది. ఇక పోలీసులు మొత్తం సర్ది చెప్పారు. ఇక ఆ తర్వాత వాడిని ఎన్కౌంటర్ చేయాల్సిందే అన్నారు. ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు మార్క్ ఎన్కౌంటర్ ఇదే. ఏపీలో ఎవరైనా కానీ ఆడపిల్లల జోలికి వస్తే ఆత్మహత్యలే. అది ఏంటంటే చంద్రబాబు నాయుడు మార్క్ ఎన్కౌంటర్లు. ఎవడు క్వశ్చన్ చేయలేడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. నిన్న చెప్పా, ఇప్పుడు నిజమైపోయింది. హార్డ్లీ 12 అవర్స్ అంతే, లేదా 15 అవర్స్ అంతే. ఇంత క్లారిటీ ఎలా చెప్పగలిగానంటే ఆడుంది చంద్రబాబు నాయుడు. ఏదైనా సహిస్తాడు కానీ ఆడపిల్లల విషయంలో నోరు జారినా, వారికి ఏదైనా జరగాలని జరిగినా అస్సలు సహించడు. అందుకే నాకు అంటే అత్యంత అభిమానం ఆయన అంటే. అటు పరిపాలన పరంగా, ఇటు రాష్ట్రంలో జరిగే ఆడపిల్లల విషయంలో కానీ ఏదైనా సరే అండగా ఉంటాడండి. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, భద్రత కానీ ఈజ్ నెంబర్ 1 అంతే.